ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యందలి 2వ అధ్యాయము సాంఖ్యయోగమునందలి చివరి శ్లోకమైనటువంటి 72వ శ్లోకము. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము: ఓ అర్జున, బ్రహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడునో మోహితుడు కాడు. అంత్యకాలమందును ఈ బ్రహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. కృష్ణ భగవానుల వారు ఈ 2వ అధ్యాయమునందు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములను చెప్పి ఉన్నారు. పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందినవాడు దుఃఖములకు కృంగిపోవుట, సుఖములకు పొంగిపోవుట లేనివాడు, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడు, దేనియందు మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము లేనివాడు, పరమాత్మ సాక్షాత్కారం ఒకటి వలన ఇంద్రియ విషయములపై ఆసక్తి పోయినటువంటి వాడు, ఇలాంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అని అందురు అని కృష్ణ భగవానుల వారు మునుపటి శ్లోకముల యందు చెప్పి ఉన్నారు. ఈ స్థితిని కలిగి ఉన్నటువంటి యోగిని బ్రహ్మీ స్థితి అని అందురు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుల వారు తెలుపుతున్నారు. ఓ అర్జున, ఈ స్థితిని బ్రహ్మీ స్థితి అని అందురు. బ్రహ్మప్రాప్తి కలిగినటువంటి స్థితి అని అందురు. ఈ బ్రహ్మీ స్థితి అందు ఎవరైతే కలిగి ఉంటారో అతడు ఎన్నడును మోహమునకు గురికాడు. అంత్యకాలము వరకు ఈ బ్రహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నటువంటి యోగి అతను మరణించిన తర్వాత, అతను ఈ శరీరాన్ని వదిలిన తర్వాత బ్రహ్మప్రాప్తిని పొందుతాడు, బ్రహ్మానందమును పొందుతాడు అని తెలుపుతున్నారు. ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుల వారు బ్రహ్మీ స్థితి అనేటటువంటి పదమును తెలిపినారు. బ్రహ్మీ స్థితి అనగా ఈ సృష్టి మొత్తము ఒక శక్తి నడిపించుతున్నది. ఆకారము లేనటువంటి, వికారములు లేనటువంటి, అనగా మనిషికి, ప్రతి ప్రాణికి, మనుషులకి ఉన్నటువంటి వికారములు, దుఃఖము, కోపము, భయము, క్రోధము, సంతోషము, ప్రేమ, మమత, ఆసక్తి, అహంకారము, ఇలాంటి వికారములు ఏమీ లేనటువంటి నిరాకారము, ఆకారము లేనటువంటి ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది. ఆ శక్తినే హైందవ గ్రంథాల ప్రకారముగా పరబ్రహ్మము అని అందరు. ఈ పరబ్రహ్మము 2గా విభజన చెందినాడు. 1 పురుషుడు, 2 ప్రకృతి. పురుషుడు అనగా పరమాత్మ, ప్రకృతి అనగా పంచభూతములు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము. ఈ 8 కూడాను ప్రకృతికి సంబంధించినటువంటివి. ప్రతి ప్రాణి యొక్క శరీరములు ఈ 8 ద్వారానే నిర్మితం అవుతాయి. అయినప్పటికీ ఈ ప్రకృతి ద్వారా తయారైనటువంటి ఈ శరీరమునకు ఆత్మ వచ్చి చేరనట్లయితే ఆ శరీరమునకు కదలికలు రావు. ఎప్పుడైతే పరమాత్మ ద్వారా వచ్చినటువంటి ఆత్మ, పరమాత్మ యొక్క అంశ బీజరూపమున ఈ ప్రకృతి ద్వారా నిర్మితమైనటువంటి ఈ శరీరమునకు వచ్చి చేరుతుందో అప్పుడు ఆ ప్రాణికి కదలికలు వస్తాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఈ విధంగా జన్మించినటువంటివే. అనగా మనము తెలుసుకునవలసినది, ప్రతి ప్రాణి చెలించడానికి కారణమైనటువంటి ఆత్మలు మరియు ప్రతి ప్రాణుల యొక్క శరీరములు మరియు జడ పదార్థములు, అనగా మనం చూస్తున్నటువంటి వస్తువులన్నిటి కూడాను, పదార్థములన్నీ కూడాను ఆ పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మీ స్థితి అనగా పరబ్రహ్మ యొక్క ప్రాప్తి కలుగుట. పరబ్రహ్మము అనగా పరబ్రహ్మము ద్వారా వచ్చినటువంటి పరమాత్మ. ఆ ఆత్మయే అంశరూపమున ప్రతి జీవుని యొక్క శరీరమునందు ఆత్మగా ఉన్నది. ఏ పురుషుడైతే
మనము కృష్ణ భగవానుల వారు తెలిపినటువంటి ఈ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారు బ్రహ్మీ స్థితికి చేరుకుంటారు. అనగా వారు వారి యొక్క ఆత్మను నిరంతరము దర్శిస్తూ ఉంటారు. ఆత్మను దర్శించటం అనగా ఈ ఆత్మయే పరమాత్మ యొక్క స్వరూపము. పరమాత్మ పరబ్రహ్మం నుంచి వచ్చినది. సో అందువలన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరబ్రహ్మమే కాబట్టి ఎప్పుడైతే అతను తన యొక్క ఆత్మను దర్శిస్తాడో ఆ పరబ్రహ్మను దర్శించినట్లే. అందువలనే దీనిని కృష్ణ భగవానుల వారు బ్రహ్మీ స్థితి అని తెలుపుతున్నారు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో అతను అంత్యకాలం వరకు, అంటే అతను తన ఆత్మను తాను దర్శించుకొనుచు ఈ శరీరం ద్వారా బ్రతుకుతూ ఉంటాడు. అతను యొక్క చివరి కాలము, అంత్యకాలము అనగా అతను ఈ శరీరాన్ని, అతని యొక్క ఆత్మ ఈ శరీరాన్ని వదిలే సమయము వరకు కూడాను అతను దేనికి మోహితుడు కాకుండా ఉన్నట్లయితే, అతను బ్రహ్మీ స్థితిలో స్థిరముగా ఉన్నట్లయితే అతను బ్రహ్మప్రాప్తిని పొందుతాడు, బ్రహ్మానందమును పొందుతాడు. బ్రహ్మానందమును పొందుతాడు అనగా మోక్షమును పొందుతాడు, బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. బ్రహ్మప్రాప్తిని పొందుతాడు అనగా తన యొక్క ఆత్మ పరబ్రహ్మమునందు లీనమగును. అప్పుడు పరబ్రహ్మకు తనకు ఎటువంటి భేదము ఉండదు. ఎప్పుడైతే తన ఆత్మ పరబ్రహ్మంలో లీనమవుతుందో అతనే పరబ్రహ్మము అవుతాడు. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికే వెళ్ళి లీనమగుట. పరబ్రహ్మం నుంచే పరమాత్మ వచ్చినది, పరమాత్మ నుంచే ఆత్మ వచ్చినది. కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడైతే పరమాత్మలో లీనమవుతుందో ఆ పరబ్రహ్మంలో లీనమైనట్లే. ఆ పరబ్రహ్మంలో ఎప్పుడైతే లీనమవుతాడో ఈ సృష్టి మొత్తము తానే అవుతాడు. దానిని మోక్షం పొందుట అని అందరూ. ఇక్కడ కృష్ణ భగవానుల వారు అంత్యకాలం వరకును ఎవరైతే ఈ స్థితిని కలిగి ఉంటారో వారు బ్రహ్మానందాన్ని పొందుతారు అని తెలుపుతున్నారు. ఇక్కడ అంత్యకాలం వరకును అని ఒక పదాన్ని చెప్పటం జరిగినది కృష్ణ భగవానుల వారు. ఒక్కొక్కసారి చివరి స్థాయికి వెళ్ళి పరమాత్మ యొక్క ప్రాప్తిని పొందాలి, నేను మోక్షమును పొందాలి అనేటటువంటి కోరికను కలిగి ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు చివరి స్థాయికి వెళ్ళి చివరి స్థాయిలో అతను ఈ స్థితి నుంచి దిగజారవచ్చును. ఇంద్రియముల ద్వారా కానీ లేదా తన యొక్క భార్యాపుత్రులపై ప్రేమ వలన కానీ ఏదో ఒక దాని వలన కొంచెము అతను ఆ స్థితికి చేరుకొనలేకపోవచ్చును. ఆ స్థితికి చేరుకొనలేకపోయినట్లయితే అతను మోక్షమును పొందలేడు. ఎందుకనగా బ్రహ్మీ స్థితి నుండి కొంచెము కిందకి వచ్చేసినాడు. ఏదో ఒకటి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా కానీ మనసు ద్వారా కానీ లేదా భార్యాపుత్రులు బంధువుల ద్వారా కానీ ఇంకేదైనా ఎవరిపైన మోహం వల్ల కానీ అతను బలహీనపడి ఆ స్థితి నుంచి కొంచెము దిగజారి ఉన్నట్లయితే అప్పుడు కూడా అతను బ్రహ్మీ స్థితి పొందజాలడు. కాబట్టి అతడు బ్రహ్మానందమును పొందడు. అందుకనే కృష్ణ భగవానుల వారు ఇక్కడ ఎవరైతే స్థిరముగా ఉంటారో, స్థిరముగా ఉండాలి, వారు మరణించేంత వరకు కూడాను వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క ఆత్మ వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడాను అదే స్థితిని కలిగి ఉండాలి. ఎవరి పట్ల మమతాసక్తులు లేకుండా, కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, దుఃఖములకు కృంగిపోవుట, సుఖములకు పొంగిపోవుట, అనుకూల పరిస్థితుల యందు హర్షము వ్యక్తం చేయుట, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము కలిగి ఉండుట, జ్ఞానేంద్రియములైనటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వీటికి లొంగిపోవుట, మనసుకు లొంగిపోవుట, ఇవన్నీ లేకుండా ఎవరైతే స్థిరముగా ఉంటారో పరమాత్మ ధ్యానమునందు తన యొక్క ఆత్మను తను ఎప్పుడు దర్శించుకుంటూ తను చేసే ప్రతి పనిలోనూ పరమాత్మ యొక్క ధ్యానము చేయొచ్చు, తన యొక్క కర్తవ్యములను చేయొచ్చు ఎవరైతే స్థిరముగా ఉంటారో వారు బ్రహ్మీ స్థితిని పొందుతారు. బ్రహ్మీ స్థితిని పొందినటువంటి వారు అంత్యకాలమునందు ఆనందమును పొందుతారు. ఆ స్థితి నుంచి నేను చెప్పినటువంటి
వీటి వలన కొంచెము దిగజారినా కూడాను అతను బ్రహ్మానందమును పొందజాలడు అని తెలుపుతున్నారు. కృష్ణ భగవానుల వారు మరి బ్రహ్మ ప్రాప్తి పొందడు, స్థిరముగా ఉండకపోవటం వలన కూడా ఇందులో తెలియపరుచుతున్నారు. మరి అతను చాలా కష్టపడ్డాడు, చివరి వరకు కూడా ప్రయత్నం చేశాడు మోక్షమును పొందుటకు, పరమాత్మలో లీనమగుటకు. అయినప్పటికీ అతను సాధించలేకపోయాడు. మరి ఇప్పుడు ఎలాగా? అతని పట్ల మనకు జాలి కలుగుతుంది. కానీ కృష్ణ భగవానుల వారు రాబో శ్లోకముల యందు ఈ విధంగా ఎవరైతే బ్రహ్మప్రాప్తిని పొందలేరో వారి యొక్క పరిస్థితి ఏమిటి, అతను శరీరాన్ని విడిచినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేది కూడా తెలిపి ఉన్నారు. ఎవరైతే చివరి స్థాయికి వెళ్ళి స్థిరముగా ఉండలేక, బ్రహ్మప్రాప్తిని పొందలేక, మోక్షమును పొందలేక వారి యొక్క శరీరాన్ని వదులుతారో వారికి ఎటువంటి నష్టము కలగదు. వారు ఈ శరీరమును విడిచినప్పుడు వారు ఏ స్థాయికైతే వెళ్ళి అక్కడే ఆగిపోయారో మరుజన్మలో ఆ స్థాయి నుండే వారు సాధనను మొదలు పెడతారు. అనగా బ్రహ్మప్రాప్తిని పొందుటకు కొంచెము ప్రయత్నము చేసినచో వారు బ్రహ్మప్రాప్తిని పొందుతారు. అందువలననే ప్రతి ఒక్కరూ కూడాను మానవ జన్మ అనేది మన యొక్క పూర్వజన్మల సుకృత ఫలితముగా ఈ జన్మలో మనము మానవ జన్మను పొందినాము. అన్ని ప్రాణులకు ఉత్తమమైనటువంటి ప్రాణి మనిషి. మనిషిగా ఉన్నప్పుడు మాత్రమే మోక్షాన్ని పొందుటకు ప్రయత్నం చేయాలి. మనము ఈ జన్మలో కృష్ణ భగవానుల వారు చెప్పినటువంటి మోక్షమును పొందేటటువంటి ఈ మార్గములను మనము సాధన చేసినట్లయితే ఇంకొంచెము పై స్థాయికి మనం వెళ్తాము. మరు జన్మలో ఇంకొంచెం పై స్థాయికి వెళతాము. అలాగా కొన్ని జన్మల తర్వాత మోక్షమును పొందుతాము. కృష్ణ భగవానుల వారు రాబోయే శ్లోకముల యందు ఈ విధంగా పతనమైనటువంటి వారికి ఎటువంటి ఎటువంటి నష్టము ఉండదు. వారు అక్కడి నుంచి వారి యొక్క సాధనని స్టార్ట్ చేసుకుంటారు అని చెప్పినారు. ఈ శ్లోకము 2వ అధ్యాయం యొక్క చివరి శ్లోకము. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములను తెలుపుచు కృష్ణ భగవానుల వారు ఎవరైతే స్థితప్రజ్ఞుని యొక్క ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారు బ్రహ్మీ స్థితిని కలిగి ఉంటారు. బ్రహ్మీ స్థితిని పొందినటువంటి వారు ఆ స్థితిలోనే స్థిరముగా ఉన్నట్లయితే బ్రహ్మప్రాప్తిని పొందుతారు. అనగా బ్రహ్మానందమును పొందుతారు, అనగా మోక్షమును పొందుతారు, అనగా మరుజన్మ లేకుండా చేసుకుంటారు అని తెలుపుచున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం నమో భగవతే వాసుదేవాయ.